చదువుకోవటం అంటూ జరిగితే హార్వర్డ్, కేంబ్రిడ్జ్, మెసాచ్యుసెట్స్ అలాంటి చోట చదువుకోవాలి అని ఉండేదండి. కానీ ఇప్పుడు అదే హార్వర్డ్‌లో చదివే పరిస్థితి చాలా కష్టంగా ఉంది విదేశీ విద్యార్థులకి. అక్కడ ఎందుకు చదువుతున్నాంరా బాబు అని బాధపడుతున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియన్సే 800 మంది పైన ఉన్నారండి. హార్వర్డ్ 2 చోట్ల ఇస్తుందండి. 2 చోట్ల తను ప్లేస్‌మెంట్స్ అంటే ఆ కాలేజ్ నడుపుతూ ఉంటుంది అమెరికాలో. 2 క్యాంపస్‌లను కూడా ఖాళీ చేయించేయండి. విదేశీ విద్యార్థులు మొత్తం అందరిని కూడా బయటికి పంపించేయండి. పర్మిషన్ లేదు అని చెప్పి ట్రంప్ ప్రెసిడెంట్ చేసిన దానికి హార్వర్డ్ ఇప్పుడు కోర్టుకైతే వెళ్ళిందండి. మన దేశంలో అయితే అసలు ఊహించలేం. ఒక ప్రెసిడెంట్ అంటే ఎంత పవర్‌ఫుల్ అమెరికన్ ప్రెసిడెంటు. అలాంటి ఆయన ఒక ఆర్డర్ ఏస్తే ఒక యూనివర్సిటీ కోర్టుకెళ్ళి ఫైట్ చేస్తోంది. ఏం జరుగుద్దో చూద్దామండి. కొంతమంది అయితే కోర్టుకు వెళ్ళి పర్సనల్‌గా తెచ్చుకుంటున్నారు. స్టే తెచ్చుకుంటున్నారు. ఒక కండిషన్ పెట్టాడు. అసలేంటి ఈ గొడవంతా అంటే ఎందుకు వీళ్ళందరినీ పంపేయమంటున్నాడంటే ఈయన ఒక కండిషన్ పెడితే యూనివర్సిటీ ఒప్పుకోలేదండి. అందుకే యూనివర్సిటీకి ఉండాల్సిన గ్రాంట్స్ మొత్తం ఆపేసి విదేశీ విద్యార్థులు చేసుకునే అవకాశాన్ని కూడా తీసేస్తున్నాడండి. ఆల్మోస్ట్ ఆల్ 10,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం జాయిన్ అవుతే అందులో 100 దేశాల నుంచి మెరికల్ లాంటి పిల్లలు వస్తారండి. మంచి స్టాండర్డ్ ఉన్న వాళ్ళని హార్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక హార్వర్డ్‌లో చదివితే ఒక రేంజ్ అన్నట్టు. మన ఐఐటీలు కూడా ఎందుకు పనిచేయవండి. ఆ రేంజ్‌లో చూస్తారు హార్వర్డ్‌ని. కానీ ఈరోజు ఆ హార్వర్డ్ పరిస్థితి ఇలా అయిపోయింది. ట్రంప్ గొడవ ఏంటి అంటే ఈయన ఒకటి అడుగుతున్నాడండి. ఈ విదేశీ విద్యార్థులంతా కలిసి ఒకప్పుడు ప్రదర్శన చేశారు. ఏది పాలస్తీనాకి అనుకూలంగా ఇట్లాంటివి ఉన్నాయి కదండీ. ఆ మొత్తం వీడియో ఫుటేజ్ నాకు ఇవ్వాలి అని, అలాగే వీళ్ళకి సంబంధించిన మొత్తం సోషల్ మీడియా రికార్డు దగ్గర నుంచి ఇవన్నీ ఇవ్వాలని, అలాగే వీళ్ళు ఏదైనా చిన్న చిన్న పెట్టి కేసులు ఉంటాయి కదండీ. తాగి బండి నడపడం, లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు, రోడ్ ట్రాఫిక్ వైలేషన్లు ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నాడు. దానికి యూనివర్సిటీ ఏమో అసలు ఒప్పుకోవట్లేదండి. ఇవ్వనుగాక ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని యూనివర్సిటీ అంటోంది. అయితే నేను పర్మిషన్ ఇవ్వనని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ఆల్రెడీ ఫండ్స్ అయితే మొత్తం ఆపేశాడండి. కానీ ఇదే హార్వర్డ్‌లో కొంతమంది పిల్లల్ని అంటే మీకు తెలుసు కదా, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కింద డిక్లేర్ చేసేస్తారండి. అంటే అక్రమ వలసవాదులు తెలుగులో చెప్పాలంటే. ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కింద డిక్లేర్ చేసి ఇంకా నువ్వు అంటే చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్నావు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి వాడిని బలవంతంగా అమెరికా నుంచి పంపేస్తారన్నట్టు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న పిల్లలు కొంతమంది వెళ్ళి కోర్టుకెళ్ళి ఫైట్ చేస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. కానీ పరిస్థితి అయితే ఇలాగే ఉంది. ఈరోజు హార్వర్డ్ కావచ్చు, రేపు ఇంకో యూనివర్సిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు వీళ్ళంతా వేరే యూనివర్సిటీకైనా మారాలి, లేకపోతే వెనక్కి వచ్చేయాలండి. అసలు ఎందుకు వచ్చిన గొడవ? ప్రస్తుతానికి అమెరికాలో చదువుకోవాలి అనే కోరికని ఈ సంవత్సరానికి పక్కన పెడితే బెస్ట్ ఏమో. వేరే దేశాలు చూసుకుంటే బెస్ట్ ఏమో. ఆలోచించండి. కామెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి.